గొర్రెల పంపిణీ స్కామ్లో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇందులో సైబర్ నేరాల తరహాలో మ్యూల్ అకౌంట్లతో కొట్టేసిన 1000 కోట్లు ఎక్కడికెళ్లాయనే కోణంలో విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా సోదాల్లో బయటపడ్డ 200 మ్యూల్ అకౌంట్లు బెట్టింగ్ యాప్స్తో లింకులున్న ట్రాన్సాక్షన్లను సేకరిస్తుంది. ప్రాథమిక ఆధారాలతో ఒక్కో అకౌంట్లో 5 కోట్లు డిపాజిట్ అయినట్టు గుర్తించింది. ఇలా కొట్టేసిన డబ్బు మ్యూల్ అకౌంట్లు బెట్టింగ్ యాప్స్తో విదేశాలకు మనీ లాండరింగ్ జరిగిందా లేదంటే 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం దారి మళ్లించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది ఈడీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, గొర్రెల స్కామ్ లో ఈడీ విచారణ, 1000 కోట్ల గోల్మాల్ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, గొర్రెల స్కామ్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ ఇంట్లో సోదాలు కొనసాగినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఈ గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ అన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. అయితే కళ్యాణ్తో పాటుగాను అప్పుడు ఉన్నటువంటి మాజీ డైరెక్టర్లతో పాటుగాను మాజీ సీఈఓ అయినటువంటి రామచందర్ నాయక్తో పాటు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులతో పాటు ప్రైవేట్ సంబంధించినటువంటి ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన వ్యవహారంలో ఉన్నటువంటి బ్రోకరేజీలు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో చూసినట్టయితే 200 సంబంధించినటువంటి మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసి ఏదైతే గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు వెళ్లాల్సినటువంటి డబ్బునంతా కూడా వీళ్ళ ప్రైవేట్ అకౌంట్లోకి మళ్లింపులు చేసి పెద్ద ఎత్తున 1000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్కు పాల్పడ్డారనే వ్యవహారాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ క్రమంలోనే దర్యాప్తు కూడా చేస్తూ ఉంది. అయితే ఈ 200 మ్యూల్ అకౌంట్లు చూసినట్టయితే ఏదైతే సైబర్ క్రైమ్ తరహాలకు సంబంధించినటువంటి మోసాలకు మాత్రం వీళ్ళంతా పాల్పడ్డట్లుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. అయితే ఈ 1000 కోట్ల రూపాయలను మొత్తం అక్రమాలకు సంబంధించినటువంటి వివిధ ఖాతాలలోకి మళ్లింపు చేశారు. ఒక్కొక్క ఖాతాలో చూసినట్టయితే 50 కోట్ల రూపాయలను వీళ్ళు మళ్లింపులకు చేసుకున్నట్లుగాను ఇప్పటికే తగినటువంటి ఆధారాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబట్టగలిగింది. మొత్తం 200కు సంబంధించినటువంటి మ్యూల్ అకౌంట్ ద్వారా కూడా వీళ్ళు డబ్బులన్నింటిని కూడా విదేశాలకు మళ్లింపులు చేశారనే వ్యవహారాన్ని కూడా ఆరా తీస్తూ ఉంది. అయితే 2017లో జరిగినటువంటి ఈ గొర్రెలకు సంబంధించినటువంటి పంపిణీ పథకం ఉందో దాన్నంతా కూడా ఈ మొత్తం స్కామ్ ద్వారా ఏదైతే 1000 కోట్లకు పైగా మొత్తం అక్రమాలకు తెరదీశారో ఈ డబ్బునంతా కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలలో దీన్నంతా ఖర్చు చేశారా అనే విషయాలపైననే ప్రధానంగా ఆ కోణంలో కూడా దృష్టి సారిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం స్కామ్ సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే పలువురు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రమేయంతో పాటుగాను అదేవిధంగా ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఇటు ఓవైపున చూసినట్టయితే ఏజెంట్లుగా ఉన్నారు, మరోవైపున చూసినట్టయితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నాయకులంతా కూడా కుమ్మక్కై మొత్తానికి పెద్ద ఎత్తున ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్కు పాల్పడ్డారనే వ్యవహారాలపైన ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చూసినట్టయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ గోట్ అండ్ షీప్ అంటే పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ స్కామ్ వ్యవహారాలపైన కూడా మా ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ ఇంట్లో సోదాలు కొనసాగినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున నగదుతో పాటుగాను అక్రమాలకు సంబంధించినటువంటి వివిధ అకౌంట్లకు సంబంధించినటువంటి మ్యూల్ అకౌంట్లను మొత్తం గుర్తించడం జరిగింది. ఆ దిశగా కూడా డెబిట్ కార్డులతో పాటుగాను క్రెడిట్ కార్డులు, వివిధ సంబంధించినటువంటి ఖాతాలన్నింటిని కూడా పూర్తిగా జప్తు చేసుకున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే మొత్తం ఈ మ్యూల్ అకౌంట్ల ద్వారా కూడా ఎవరెవరి ఖాతాలోకి ఎంత డబ్బును పంపించారు, ఆ తర్వాత ఆ డబ్బునంతా కూడా విదేశాలకు మళ్లింపు చేసినటువంటి వ్యవహారం పైన కూడా ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రధానంగా ఇప్పటికే 200 అకౌంట్లతో పాటుగాను సిమ్ కార్డులు, అదేవిధంగా బ్యాంకు సంబంధించిన అకౌంట్లు అన్నిటిని కూడా ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి అంటే తెలంగాణ నుంచి బయట దేశాలకు ఏ విధంగా ఈ డబ్బునంతా తరలించారు, ఆ తర్వాత ఇక్కడికి వైట్గా ఎట్లా మార్చుకున్నారు, లేకుంటే 2023 జరిగినటువంటి ఎలక్షన్లోకి ఈ డబ్బంతా కూడా మళ్లింపు చేసి పెద్ద ఎత్తున ఖర్చు చేశారనే వ్యవహారాలపైన కూడా ఆ దిశ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఓఎస్డీ కళ్యాణ్ విచారించినటువంటి క్రమంలో మొత్తం అంటే ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది.
కొనసాగుతున్నటువంటి క్రమంలో 700 కోట్ల రూపాయలకు జరిగినటువంటి స్కాము మొత్తం 1000 కోట్ల పైగా చేరింది. దాంతోపాటుగాను సైబర్ క్రైమ్ తరహాలోనే పెద్ద ఎత్తున మ్యూల్ అకౌంట్ల ద్వారా కూడా విదేశాలకు డబ్బును మళ్లించి ఆ తర్వాత కూడా వాటిని అన్నింటిని కూడా వైట్ చేసుకున్నటువంటి వ్యవహారం పైన కూడా పలువురు రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఓఎస్డి కళ్యాణి మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ను విచారించినటువంటి క్రమంలో పలు ఆధారాలను అప్పుడు 2017కు సంబంధించినటువంటి షీప్ అండ్ గోడ్కు సంబంధించినటువంటి ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు ఉన్నటువంటి సీఈఓగా ఉన్నటువంటి రామచందర్ నాయక్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, కళ్యాణ్తో పాటు కాంట్రాక్టర్లు అయినటువంటి ఇక్రముద్దీన్ను విచారించినటువంటి క్రమంలో వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా పలువురు సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లను విచారించినటువంటి క్రమంలో వారి దగ్గర ఉన్నటువంటి అకౌంట్లను ఇప్పటికే గుర్తించడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా సైబర్ క్రైమ్ తరహాలకు సంబంధించినటువంటి మ్యూల్ అకౌంట్ల ద్వారానే 1000 కోట్ల మళ్లింపులు జరిగినట్లుగాను, ఒక్కొక్క అకౌంట్లో చూసినట్టయితే 5 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగాను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. మొత్తం మీద పలువురు రాజకీయ నాయకులతో పాటుగాను ఇంకా అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. జ్యోతి.